నైరుతి రుతుపవనాలు కేరళతో పాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. కోస్తాంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉందన్నారు. ఈ ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణంతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందంటున్న వెదర్ ఆఫీసర్ శ్రావణితో నరేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో జనమంతా కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే జనమంతా కూడా జంకుతూ ఉన్నారు. అయితే నిన్నటి వరకు విపరీతమైన ఎండలతో జనం చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. ఇవాళ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది అనేటటువంటిది ఒకసారి ఇక్కడ అధికారులతో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, నిన్నటి వరకు అయితే విపరీతమైన ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఎట్లా ఉంది వాతావరణం? గత 3 రోజులుగా మనకు చూసుకున్నట్లే ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద అధిక ఉష్ణోగ్రతల ప్రభావం చూపిస్తూ ఉంది. దాదాపుగా 44 నుంచి 44 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే మనకి ఖమ్మంలోని 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవడం అయితే జరిగింది. కానీ మనకి దాదాపుగా ఇప్పుడు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీద ఒక చిన్న సైక్లోన్ ఏర్పడడం, సైసర్ ఉపరితల ఆవర్తనం ఏర్పడడం వల్ల ఈ రోజు నుంచి దాదాపుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా అక్కడక్కడ మనకి ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రమే మనకి అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు కూడా 44 డిగ్రీల మేర ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, అలాగే ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల మీద దీని ప్రభావం ఉంది. మిగతా జిల్లాలైన అరెస్ట్వేల్, కరీంనగర్ కానీ అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ పరిసర ప్రాంతాల్లోని ముసురు కొద్దిగా మబ్బు ఉండే అవకాశం ఉన్నందున మనకి ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మేర నమోదే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లోని సాధారణంగా 36 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. హైదరాబాద్లో పరిస్థితి ఎట్లా ఉంటుంది? వెదర్కి సంబంధించిన కండిషన్ హైదరాబాద్ చూసుకున్నట్లయితే మనకి 36 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ వాతావరణం కూడా చూసుకున్నట్లయితే ఈ ఉపరితల ఆవర్తనం యొక్క ప్రభావం వల్ల మళ్ళీ ఋతుపవనాలు చురుగ్గా కదలడం వల్ల వచ్చే 5 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా ఒక మోస్తరు వర్షాలు నమోదే అవకాశం ఉంది. ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలైన నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, వికారాబాద్ మరియు రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లోని సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు చూసుకున్నట్లయితే మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలైన జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, దీంతో పాటుగా వికారాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుముల మెరుపులతో పాటుగా భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే సాయంత్రం పూట ఉరుముల మెరుపులు, ఈదురుగాలులు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎల్లటి నుంచి సాధారణ వర్షపాతం నమోదే అవకాశం అయితే ఉంది. మనకి దాదాపుగా ఈ వారం రోజులు కూడా వర్షపాత సూచనలు అయితే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే గతంతో పోలిస్తే ఈసారి వర్షాలు ఏమన్నా ఎక్కువ పడే అవకాశం ఉందా, లేదంటే లాస్ట్ 2020లో జరిగినటువంటి వర్షాలు రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉందా? ఈసారి మనకి ఋతుపవనాలు కూడా త్వరగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా సాధారణంగా అయితే మనకి 8 నుంచి 11 మధ్యలో రావాల్సింది 5 నుంచి 6 మధ్యలో వచ్చే అవకాశం ఉంది. ఋతుపవనాలు త్వరగా రావడమే కాకుండా మనకి ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే అధికంగా నమోదే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఎక్కువ వర్షపాతం కూడా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఋతుపవనాలు తెలంగాణలో మొదటగా ఏ ప్రాంతంలో ఎంటర్ అవుతాయి మేడం? సాధారణంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన మనకి వికారాబాద్, అదేవిధంగా ఎర్స్ట్వేల్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని అలాగే భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ముందు ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నుంచి మధ్య తెలంగాణ జిల్లాల నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలకి పూర్తిగా విస్తరించే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ వర్షాలు భారీగా పడినప్పుడు, వడగాలులతోటి పిడుగులు పడినప్పుడు చాలామంది రైతులు అనేటటువంటి చెడిపోవడం జరుగుతుంది. వాటికి సంబంధించి అలర్ట్ కోసం ముందస్తుగా వాతావరణ శాఖ ఏమైనా చేస్తూ ఉందా? ఈ అలర్ట్స్ అయితే మనం ఎల్లో అలర్ట్స్, గ్రీన్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఇస్తూ ఉంటాము. ఈ వారం రోజులు కూడా మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. రేపు ఆరెంజ్ అలర్ట్ కూడా, ముఖ్యంగా ఈ ఉరుముల మెరుపులతో పాటుగా ఈదురుగాలులు కూడా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్లు వీచే ఉన్నందున అక్కడ ఆరెంజ్ అలర్ట్ కూడా అయితే ఇష్యూ చేయడం అయితే జరిగింది. ఇది ఇక్కడ వాతావరణాధికారి చెప్తున్నటువంటి విషయం. దాదాపు 5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.